హే గైస్, ఫైనల్ గా మనమైతే ట్రాక్ మీదకి వచ్చేసాం. రేస్ ట్రాక్ మీద బండి నడపాలని చెప్పేసి అది ఎప్పటి నుంచో నాకు డ్రీమ్ అనమాట. అది ఈ రోజు ఫైనల్ గా ఫుల్ఫిల్ అయిపోయింది థ్యాంక్స్ టు టీవీఎస్. సో పొద్దునే బస్ లో మనల్ని మన రెసార్ట్ నుంచి డైరెక్ట్ గా మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసారు. సో ఈ రోజు మనం వచ్చేసి ఈ రేస్ పెక్ అపాచీ RTR 200 అయితే తోలబోతున్నాం. అండ్ నా వెహికల్ నెంబర్ వచ్చి 5. మన సేఫ్టీ కోసం ఆల్పైన్ స్టార్స్ ఎయిర్ బ్యాగ్ వెస్ట్ కూడా ఇస్తున్నారు. ఇంకా మొత్తానికి మనమైతే సూటప్ అయిపోయాం. ఇక్కడ ఎంత ఎండగా ఉందంటే దానిపైన నేనైతే లెదర్ సూట్ వేసుకొని ఉన్నాను. ఇంక అర్థం చేసుకోండి అసలు ఎలా ఉంటుందో నా పొజిషన్. అండ్ ఈ రేస్ కి నాకైతే ఒక బ్రాండ్ న్యూ ఆల్పైన్ స్టార్ సూపర్ టెక్ R10 అయితే ఇచ్చారు. ఈ హెల్మెట్ కాస్ట్ ఆల్మోస్ట్ 1.5 lakh ఉంటుంది. ఈ హెల్మెట్ కొత్తది కాబట్టి ఇంకా బ్రేక్ ఇన్ అవ్వలేదు. చాలా టైట్ గా అయితే ఉంది. ఇంకా మొత్తం రైడింగ్ సూట్ వేసుకున్న తర్వాత డైరెక్ట్ గా పవర్ రేంజర్స్ ఫీలింగ్ వస్తుంది. ఓవర్ ఎక్సైట్మెంట్ తో హెల్మెట్ కున్న ముందర ఫిలిం పీకడం కూడా మర్చిపోయా. సో ఫస్ట్ 2 ట్రైనింగ్ సెషన్స్ లో అయితే నాకు హెల్మెట్ వల్ల చాలా హెడ్ ఏక్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఫెయింట్ అయిపోయాను. ఇంకా అందుకే క్వాలిఫైయింగ్ రౌండ్ కి నా హెల్మెట్ వేసుకెళ్ళిపోయాను. సో టోటల్ గా 42 పార్టిసిపెంట్స్ లో టాప్ 16 వస్తే మనం క్వాలిఫై అయిపోతాం. సో నేను లక్కీగా నేనైతే 12th పొజిషన్ లో వచ్చాను.